హాయ్ ఎవరివన్, వెల్కమ్ టు జీకే ట్రేడింగ్ ఎడ్యుకేషన్ హబ్. మనం చాలాసార్లు మాట్లాడుకున్న విషయం ఏంటంటే 22,500 అనేది నిఫ్టీకి ఒక సైకలాజికల్ లెవెల్. ఈ యొక్క లెవెల్ మేక్ ఆర్ బ్రేక్ జోన్ అవుతుంది అనేసి, ఈ యొక్క లెవెల్కి ఎబోవ్ సస్టైన్ అయితే ఇక్కడి నుంచి అప్ ట్రెండ్ చూస్తామనేసి, ఈ యొక్క 22,500కి బిలో క్లోజ్ అయితే డౌన్ ట్రెండ్ చూస్తామని అనుకున్నాం. సో ఆల్రెడీ ఇది గడిచిపోయిన వీడియో అయినప్పటికీ గడిచిపోయిన మ్యాటర్ అయినప్పటికీ ఎందుకు చెప్తున్నామంటే, ఇప్పుడు 22,500 అనేది నిఫ్టీకి ఒక స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ అవుతుంది. దీని తర్వాత నెక్స్ట్ స్ట్రాంగ్ సపోర్ట్ ఏది అంటే, దీనికన్నా ఇప్పుడు ఆల్రెడీ ఈ యొక్క వాల్యూకి ఎబోవ్ ఉంది కాబట్టి ఇది ఒక మనకు సపోర్ట్ వాల్యూ అవుతుంది. ఎందుకు అంటే ఇక్కడ చూడండి, ఇది ఒక ఎం ప్యాటర్న్ చేసుకొని ఇక్కడి నుంచి మళ్ళీ అగైన్ బ్రేక్అవుట్ ఇచ్చింది అప్ సైడ్కి. సో ఇది మళ్ళీ నెక్స్ట్ ఎప్పుడైతే ఈ యొక్క రెసిస్టెన్స్ని బ్రేక్అవుట్ ఇచ్చిందో ఇక్కడి నుంచి అప్ ట్రెండ్ స్టార్ట్ అయింది. చూడండి, మళ్ళీ ఇక్కడి నుంచి గడిచిన మార్కెట్లో ఇక్కడి నుంచి ఈ విధంగా అప్ ట్రెండ్కి ర్యాలీ అయింది. ఓకే ఫ్రెండ్స్, అప్ ట్రెండ్ కాబట్టి మనము గ్రీన్ కలర్ లైన్ వేసి చూపిస్తున్నాము. మీరు గమనించినట్లయితే ఇక్కడ ఏం జరిగింది, గత మార్కెట్లో ఈ విధంగా అప్ సైడ్కి ర్యాలీ అయ్యి మళ్ళీ అగైన్ ఈ విధంగా ఎం ప్యాటర్న్ చేసుకొని ఇలా వస్తూ ఈ ఎం ప్యాటర్న్ని ఈడ దాకా వచ్చిన దాన్ని మళ్ళీ అగైన్ బయర్స్ ఏం చేశారు, అగైన్ ఇప్పుడు ఏమైంది, ఈ యొక్క ఎం ప్యాటర్న్ డబుల్ టాప్ని బ్రేక్అవుట్ ఇచ్చి ఇలా పైకి అప్ సైడ్కి ర్యాలీ అయింది. సో అప్ సైడ్ అంటే ప్రీవియస్ రెసిస్టెన్స్ని ఏమైంది, బ్రేక్అవుట్ అయింది అంటాం ఇక్కడ. ఓకే ఫ్రెండ్స్, ప్రీవియస్ రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ అయింది. సో దాని తర్వాత ఇప్పుడు ఈ యొక్క వాల్యూ కూడా మనకి ఏమవుతుందంటే ఇంపార్టెంట్ సపోర్ట్ అవుతుంది. ఏది 22,783. దీని తర్వాత నెక్స్ట్ రేపటి మార్కెట్ని ఏ విధంగా చూడాలనుకుంటే, ఇక్కడ ఒక ప్రైజ్ యాక్షన్ జరిగింది. అది హారిజంటల్గా కాదు, అప్ ట్రెండ్లో ఒక ప్రైజ్ యాక్షన్ జరిగింది. మీరు ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ చూడండి, ఇది ఒక ప్రైజ్ యాక్షన్ జరిగిందండి. ఆల్మోస్ట్ ఈ యొక్క వాల్యూలోనే ఈరోజు మార్కెట్ మొత్తం నడిచింది. ట్రెండ్ అయితే అప్ ట్రెండ్లోనే ఒక ప్రైజ్ యాక్షన్ జరిగింది. ఇక్కడ మీరు గమనించినట్లయితే రేపు ఈ యొక్క ట్రెండ్ లైన్కి డౌన్ సైడ్ సస్టైన్ అయితేనే ఇక్కడి నుంచి మనం బేరిష్గా చూస్తాము. బట్ ఎక్కడి దాకా అంటే 22,783 మన టార్గెట్ అవుతుంది. అంతకంటే ఎక్కువ మనం చూడడానికి వీలేదు. దాని తర్వాత 22,783 కూడా బ్రేక్ ఇస్తే డౌన్ సైడ్కి ఇక్కడ మళ్ళీ అగైన్ ఈ యొక్క సపోర్ట్ని డౌన్ సైడ్కి బ్రేక్ ఇస్తే నెక్స్ట్ మనం ఇక్కడ బేరిష్గా చూడొచ్చు. ఓకే ఫ్రెండ్స్, అర్థమవుతుందా? మీకు అర్థం అవ్వాలని నీట్గా నిదానంగా మనం యారో మార్క్ తీసి చూస్తున్నాం. అలాగే ఇక్కడ చూసుకోండి, ఈ యొక్క రెసిస్టెన్స్ అనమాట. ఈ యొక్క ఇది ఏమవుతుందో ప్రైజ్ యాక్షన్ అప్ ట్రెండ్లో ప్రైజ్ యాక్షన్ జరుగుతుంది. ఇక్కడ చూడండి, పైన ఈ విధంగా 45 డిగ్రీ యాంగిల్లో ఇక్కడ చూడండి, ఇక్కడ నిదానంగా మనము లేట్ అయిన వీడియో పర్లేదండి, నీట్గా సబ్జెక్ట్ అర్థం అవ్వాలని మనం చూస్తున్నాం. డౌన్ సైడ్ ఈ విధంగా సపోర్ట్ తీసుకుంటూ పైన పర్టికులర్ ఒక వాల్యూకి రెస్పెక్ట్ చేస్తూ రెసిస్టెన్స్ తీసుకుంటూ ఈ విధంగా ఏమవుతుంది, ప్యాటర్ను సైడ్ వేస్లో అప్ ట్రెండ్ పోతుంది, సైడ్ వేస్ పోతూ అప్ ట్రెండ్లో పోతుంది. ఓకే అండి. నెక్స్ట్ ఇప్పుడు ఏమవుతుందంటే సేమ్ మనకి ఇక్కడ రేపు ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ ఏమవుతుందంటే 23,000 అండి. 22,500 తర్వాత నిఫ్టీకి మళ్ళీ సైకలాజికల్ వాల్యూ ఏది వస్తుందంటే 23,000 అనేది వస్తుంది. ఈ 23,000 దగ్గర ఆల్మోస్ట్ చాలామంది మనకు సెల్లర్ కనిపించవచ్చు. బట్ ఇక్కడ ఏమంటే అప్ ట్రెండ్లో ఉంది కాబట్టి ఒకవేళ గ్యాప్ అప్ అయిందంటే అక్కడ ఉన్న సెల్లర్స్ ఆల్మోస్ట్ వల్ల స్టాప్ లాస్ హిట్ అవ్వడం వల్ల మళ్ళీ అక్కడి నుంచి మార్కెట్ బుల్ ట్రెండ్ తీసుకోవచ్చు. లేకుంటే 23,000 దగ్గరకి అప్ సైడ్ సస్టైన్ అవ్వకపోతే ఈ విధంగా డౌన్ ట్రెండ్ ఉండొచ్చు. ఒకటి ఇక్కడ గమనించండి, ఈ కింద సర్కిల్ ఈ ప్యారలల్ ఛానల్ వెళ్తుంది కదా, ఈ ఛానల్ని డౌన్ సైడ్ బ్రేక్ ఇచ్చినా కానీ లేదా ఇది ఇంకొంచెం సేపు మార్కెట్ ఈ విధంగా రన్ అయ్యి ఇక్కడ ఆల్మోస్ట్ 23,000 దగ్గరకు వచ్చినప్పుడు ఆ విధంగా ఒక బేరిష్ ట్రెండ్ చూడొచ్చు. లేదా 23,000 పైన గ్యాప్ అప్ ఓపెన్ అయితే అక్కడ మళ్ళీ 23,000 మనకు ఏమవుతుంది, ఇంతవరకు రెసిస్టెన్స్గా ఉన్నది. ఒకవేళ 23,000 పైన ఓపెన్ అవుతే ఏదైతే మనకు రెసిస్టెన్స్ ఉందో అదే మళ్ళీ మనకి అగైన్ సపోర్ట్గా వర్క్ అవుతుంది. గమనించండి, ఒకవేళ 23,000కి బిలోనే మార్కెట్ ఓపెన్ అయిందంటే మనకు రెసిస్టెన్స్ 23,000 అవుతుంది. అందుకే ఈ విధంగా రెడ్ కలర్ గ్రీన్ కలర్ లైన్ మనం అప్లై చేసి చూపిస్తున్నాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు అర్థమైంది అనుకుంటాను సపోర్ట్ రెసిస్టెన్స్ ఏ విధంగా వర్క్ అవుతాయి, ట్రెండ్ లైన్ బేస్ మీద ఎలా మనం ట్రేడ్ తీసుకుంటాము, ఈ యొక్క ట్రెండ్ లైను డౌన్ అయినప్పుడు ఏ విధంగా బేరిష్ ట్రెండ్ వస్తుంది అనేసి. ఓకే ఫ్రెండ్స్, మనం చేస్తున్న ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, మరింతమందికి షేర్ చేయండి. అందరూ బాగుండాలి, అందులో మనం కూడా ఉండాలి. ఓకే ఫ్రెండ్స్, జై హింద్.